ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్నికంచి కావాలండును కాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనము. ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి కలవాడు ఒకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుము అనెను. అతడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. కదండి, దేవుడు విశ్రాంతి దినంలో మీరు ఏ పని చేయకూడదని చెప్పారనే ఒక ఆజ్ఞని తీసుకొని ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారండి? ఇతరులకి సహాయం చేయడం, మేలు చేయడం కూడా ఒక పనే కాబట్టి ఆ పని కూడా మనం చేయకూడదనేసి వీరు అనుకుంటున్నారు కదండి. కానీ ఆ సమయంలో యేసయ్య ఏం చేస్తున్నారండి? విశ్రాంతి దినంలో మేలు చేయట ధర్మమే అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. యేసయ్య వారికి మేలు చేసిన విధానాన్ని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా యేసయ్య వైపు మొగ్గు చూపుతున్నారని ఆ శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య మీద పగ పెంచుకున్నారు కదండి. యేసయ్యని చంపేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు కదండి. అది ఎంతో భయంకరమైనది కదండి. అంటే మనలో కూడా చాలామంది మనకి ఎవరి మీద ఎక్కువ కోపం వచ్చినప్పుడు వారు ఎప్పుడు నశిస్తారా అనేసి మనము కోపంలో అంటాం కదండి. కానీ ఆ మాటల్ని యేసయ్య ఎంతో సీరియస్గా తీసుకుంటారు కదండి. ఎందుకంటే ఆయన మన నోటిలో తన వాక్కుని ఉంచారు కదండి. కానీ మనం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాటికి మూల్యం కూడా మనమే చెల్లించాల్సి ఉంటుంది కదండి. కాబట్టి మనము మన నోటిని ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. ఎందుకంటే యేసు చెప్తారు కదండి, జీవ మరణములు నాలుక వశము అని చెప్తారు కదండి. కాబట్టి యేసు చెప్పిన విధంగా మన నోటిని జాగ్రత్తగా కాచుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును కాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.